అందరికీ నమస్తే అండి. బిగ్ బ్రేకింగ్ బాలినేని టీడీపీలోకి, బిగ్ బ్రేకింగ్ వైసీపీని వేడనున్న బాలినేని, బిగ్ బ్రేకింగ్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ టీడీపీలోకి బాలినేని, బిగ్ బ్రేకింగ్ వైసీపీకి ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా. సో ఇవన్నీ గత కొంతకాలంగా టీడీపీ మీడియాల్లో, ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ లాంటి మీడియాల్లో వస్తున్న థంబ్నెయిల్స్. వాటిలో సబ్జెక్ట్ కూడా లైవ్ పెట్టి మరీ అదే చెప్తున్నారు. మరి బాలినేని గారు వచ్చారా? టీడీపీలోకి వచ్చారా? జనసేనలోకి వచ్చారా? బాలినేని గారు రాలేదే. బాలినేని గారు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారని 3 నెలల నుంచి ఆంధ్రజ్యోతిలో వారానికి 2-3 ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నారు. టీవీ5లో వారానికి 4-5 సార్లు చెప్తూనే ఉన్నారు. మహా న్యూస్లో అయితే ఇంక అదే వాగుడు. మరి ఎందుకు రాలేదు బాలినేని? 3 నెలలైనా ఎందుకు రాలేదు? సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ మీడియాను వాడుకుంటున్నారు. వాళ్ళ పార్టీకి సిగ్నల్ ఇవ్వడానికి, వాళ్ళ పార్టీకి లీకులు ఇవ్వడానికి, వాళ్ళ పార్టీని అలర్ట్ చేయడానికి టీడీపీ మీడియాను ఆయన వాడుకుంటున్నాడు. ఆయన పార్టీ ఇందాకే చెప్పాడు ఆయన, నేనేమి పార్టీ మారను, నేను వైసీపీలోనే ఉంటాను, నేనేదో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ సీట్ ఇప్పిద్దామని పోరాడాను, అలాగే ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇప్పిద్దామని నేను పోరాడాను, సో నేను వైసీపీలోనే ఉంటాను, నేను ఎందుకు పార్టీ మారుతాను అన్నాడు. కోర్స్ ఆయన పార్టీ మారడు అని నేను కూడా చెప్పట్లా, మారతాడు, మారే అవకాశాలే ఉన్నాయి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, నేను ఇప్పటికీ చెప్తున్నాను. కానీ ఏ విషయం ఎంత పరిమితిలో చెప్పాలో, ఎవరి గురించి ఎంత పరిమితిలో చెప్పాలో అది మీడియా కాస్త విజ్ఞత పాటించాలి. అది పాటించట్లా. తెలుగు మీడియా ఆ విజ్ఞత ఎప్పుడో వదిలేసింది. సాక్షిని అంటే వదిలేద్దాం. సాక్షి అనేది ఒక కరపత్రం, సాక్షి అనేది ఒక న్యూస్ పేపర్ కాదు, అందులో ఉన్నవాళ్ళు జర్నలిస్టులు కాదు, అందులో ఉన్నవాళ్ళు భజన పరులు. అది కూడా పత్రిక కాదు, అది కూడా మీడియా సంస్థ కాదు, అది ఒక వ్యక్తి కోసం పుట్టిన పత్రిక, ఒక పార్టీ కోసం నడుపుతున్న పత్రిక. సో దాన్ని ఇతర మీడియాలతో కంపేర్ చేయలేం. సో సాక్షిని ఇక్కడ మనం తప్పు పట్టాల్సిన పనే లేదు. దాని లక్ష్యమే ఒక వ్యక్తికి, ఒక పార్టీకి భజన చేయడం. అది తప్పైనా, ఒప్పైనా, అబద్ధమైనా, ఫేక్ అయినా, ఏదైనా సరే వాళ్ళు అంతే, లేకపోతే వాళ్ళకి జీతాలు రావు. దాన్ని చదివేదే ఆ పార్టీ వాళ్ళు. కానీ ఇక్కడ టీడీపీ మీడియా, ఏబిఎన్కి ఏమైంది, టీవీ5కి ఏమైంది? టీవీ5 పుట్టుకేమి ఒక పార్టీకి భజన చేయడానికి కాదుగా, ఏబిఎన్ పుట్టుకేమి ఒక పార్టీకి భజన చేయడానికి కాదుగా, సో మహా న్యూస్ పుట్టుకు కూడా ఒక పార్టీకి భజన చేయడానికి కాదుగా. వీళ్ళెందుకు తప్పటడుగులు వేస్తున్నారు, అతిశయోక్తులు చెప్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. పర్టికులర్గా మహా న్యూస్ అయితే మరీ దారుణంగా, అసలు వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్కి లోపల కంటెంట్కి సంబంధం ఉండదు. ఏదేదో సెన్సేషన్స్ జరిగిపోయినట్టు పెడతారు, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఓపెన్ చేసి చూస్తే ఏమీ ఉండదు. విజయసాయిరెడ్డి గారు పార్టీ మారారని ఒకసారి పెడతారు, అంటే సెన్సేషన్స్ అన్నీ పెడతారు దానిలో, కానీ అక్కడ ఏమీ ఉండదు. సో అంటే వ్యూస్ కోసం కక్కుర్తి పడడం సాధారణ ఒక యూట్యూబర్ ఎవడో చేశాడు, ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్ ఎవడో చేశాడు అంటే అర్థం ఉంది. ఇదిగో వీళ్ళు పెట్టే థంబ్నెయిల్స్కి వ్యూస్కి సంబంధం ఉండదు, కేవలం వీళ్ళు వ్యూస్ కోసం మాత్రమే ఈ థంబ్నెయిల్స్ హెడ్డింగ్లు పెడతారు అనుకోవచ్చు. కానీ మహా న్యూస్ అనేది ఎప్పుడో దాదాపుగా 15 ఏళ్ల కిందట ఏర్పాటైంది. 15 ఏంటి, 18 సంవత్సరాల కిందట ఏర్పాటైంది. దాని వెనక ఎంతో ఒక పెద్ద లక్ష్యం ఉంది, దానిలో మహామోహులు పనిచేశారు. కానీ ఆ ఛానల్ కక్కుర్తి కోసం ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడం కరెక్ట్ కాదు. పైగా చెప్పిందే చెప్పి జరగకపోయినా సరే జరుగుతున్నట్టు చెప్పడం తప్పు. దానివల్ల ఏంటంటే వాళ్ళు నిజాలు చెప్పినా ఎవరు నమ్మరు. సేమ్ పాయింట్ టీవీ5, ఏబిఎన్కి కూడా వర్తిస్తుంది. వాళ్ళు కూడా ఉత్తుత్తి ఓకదంపుడు ప్రచారాలు, అనవసరమైన విషయాలు, అతిశయోక్తులు ఎక్కువైపోతున్నాయి, పనికిమాలిన విషయాలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల టీడీపీకి వాళ్ళు అనుకూలంగా ఉన్న పార్టీకి కూడా ఏమీ యూజ్ ఉండదు. ఏబిఎన్ వలన కానీ, టీవీ5 వలన కానీ ఏమైనా టీడీపీకి యూజ్ ఉందా? ఏమీ యూజ్ ఉండదు. జరిగినవి చెప్తే యూజ్ ఉంటుంది, జరగనివి కూడా ఊహించుకొని చెప్తే ఏమీ యూజ్ ఉండదు. నేను కాళ్ళు ఎగరేసుకొని చెప్పగలను, ఈ ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాల కంటే నేనే కరెక్ట్ అని. నేను కాళ్ళు ఎగరేసుకొని చెప్తా. అనేక విషయాలు నేను చెప్పినవి జరిగాయి. ఎమ్మెల్యేల పార్టీ మార్పులు కానీ, సీట్ల కేటాయింపు కానీ, ఉప ఎన్నికల్లో గెలుపు అంశాలు కానీ, చాలా విషయాలు నేను చెప్పినవి జరిగాయి. సో అంటే మనం చెప్పే ముందు పొలిటికల్ కామన్ సెన్స్ను ఆలోచించాలి. జస్ట్ పొలిటికల్గా మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది, ఆ కామన్ సెన్స్ని మనం ఆలోచించాలి. అలా కాకుండా మా పార్టీ, మా కులము అని భజన చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ మీడియాని ఎలా వాడుకున్నారో అలాగే చాలామంది వాడుకుంటారు.
జస్ట్ లీకులు ఇస్తారు, వీళ్ళేమో రెచ్చిపోతారు, ఆ తర్వాత వాళ్ళ పార్టీతో బేరం సెట్ చేసుకుంటారు, అయిపోయింది, కీలకత్వం దుకాణం బంద్. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారొచ్చుగాక, మేబీ ఒక నెల రోజుల తర్వాత ఎన్నికలకు ముందు మారొచ్చుగాక, కానీ ఇప్పటికిప్పుడు మారిపోతారు, బిగ్ బ్రేకింగ్ అని వేయడమే తప్పు అని నేను అంటున్నా. నిన్న TV5లో గోల చేశారు, పార్టీ మారిపోతున్నారు, బాలినేని గారు వైసీపీకి జంపు టీడీపీలోకి అని. మరి జరగలేదే. సో అది కొంచెం సంయమనం పాటిస్తే మంచిది. అది టీడీపీకి మైనస్సే తప్ప ప్లస్ కాదు. థ్యాంక్ యూ.